పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆది నుంచి మానవుల పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, వారిని ఏ విధంగా లక్ష్య పెడుతున్నాడో వాక్యం తెలియచేస్తూ ఉంది. మానవులు దేవుడు చూపిన ప్రేమకు కానీ, దేవుడు చేసిన కార్యాలకు కానీ ఏ విధంగా లక్ష్య పెడుతున్నారు అన్న విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. వాస్తవానికి మనమే దేవుని లక్ష్య పెట్టాలి. కానీ దేవుడు మనం లక్ష్య పెడుతున్నా కూడా మనం దేవుని పట్ల ఉండవలసిన రీతిగా ఉండటం లేదు అన్నది వాక్యము తెలియచేస్తూ ఉంది. నిర్గమాకాండములో ఒక మాట చదువుదామండి. 2:25 దేవుడు ఇశ్రాయేలును చూచెను, వారి యందు లక్ష్యముంచెను. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన కష్టాలు చూస్తున్నాడు, మన బాధలు చూస్తున్నాడు, మన ప్రయాస చూస్తున్నాడు. చూచి లక్ష్యం ఉంచుతున్నాడు. ఆయన దిగి వస్తున్నాడు, ఆ పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అదే జరిగింది. ఆయన అద్భుత రీతిగా ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వాన్ని నుంచి విడిపించి పంపను అని చెప్పిన ఫరో చేతి నుంచి పంపేలా చేసి వారిని తీసుకొచ్చాడు. వారిని వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉన్నాడు. మధ్యలో వచ్చిన అడ్డంకులు తొలగిస్తూ ఉన్నాడు అద్భుత రీతిగా. 106వ కీర్తనలో ఒక మాట చదువుదాం. 9వ ఎర్ర సముద్రాన్ని గద్దించాడు. ఎందుకంటే వాళ్ళ కోసం ఎర్ర సముద్రాన్ని గద్దిస్తే శిశువులు ఉన్నప్పుడు యేసు ప్రభువు సముద్రాన్ని గాలిని గద్దించారు. కానీ తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు నిమిత్తము ఎర్ర సముద్రాన్ని గద్దిస్తే వాళ్ళు మైదానంలో నడిచినట్టుగా సముద్రంలో నడిచింది. చదువు అమ్మ, 10 కూడా చదువు. శత్రువు వచ్చాడు, ఫరో సైన్యం వచ్చింది, వాళ్ళని మరలా తీసుకెళ్ళాలని, వారిని హతం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు వాళ్ళని నీళ్ళలో ముంచేశాడు. శత్రువు లేకుండా దేవుడు చేశాడు. దేవుడు ఇంతగా గొప్ప కార్యాన్ని చేస్తే వారి పట్ల వారు ఎంతగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవుణ్ణి లక్ష్య పెట్టాలి. కానీ వారు దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు. 13వ చదువుదాం. దేవుడు పనులు చేస్తూ ఉంటే మర్చిపోతూ ఉన్నారు. దేవుడు మేలు చేస్తూ ఉంటే మర్చిపోతూ ఉన్నారు. మనకేం మేలు చేయలేదంటారా? చాలా చేశాడు. మరి గుర్తున్న వాళ్ళు మనం తప్పనిసరిగా దేవుని సన్నిధికి రావాలి, దేవుని లక్ష్యం ఉంచాలి కదా. అమ్మాయికిలా వివాహ విషయంలో ఉన్న ఆటంకాలు తొలగించి దేవుడు వివాహం జరిగేలా చేశాడు. జత చేశాడు ప్రకాశ్ రాజుకి, అమ్మాయి అఖిలాకు గర్భఫలం ఇచ్చాడు. బాక్స్లో పెట్టాల్సిన సమయంలో ఇక్కడెక్కడ పనికి రాదంటే విజయవాడ తీసుకెళ్ళారు. తల్లి ఒకసాట, బిడ్డ ఒకసాట ఉన్నారు. దేవుడు లక్ష్యం ఉంచి ఇద్దరికి స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేశాడు. అందరికీ క్షేమస్థితి ఇచ్చాడు. మరలా అబ్బాయికి పని పాటల్లో తోడుగా ఉన్నాడు. కొన్ని ఆపరేషన్ చేస్తే ఆపరేషన్లో కూడా మరి దేవుడు తోడుగా ఉండి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు చేసినయే. యెషుబాబు పట్ల, అమ్మాయి పట్ల కూడా జరిగినాయి. వివాహం జరిగే విషయంలో, వైదేహి పుట్టే విషయంలో దేవుడు కృప చూపించాడు. అమ్మాయి ప్రార్థనకు పంపయ్యా, యేసుబాబు పేరైతే యేసుప్రభు అని పెట్టుకున్నావు,
ఇలా మందిరానికి రానియట్లేదు నువ్వు అని అడిగితే, పాస్టర్ గారు అబ్బాయిని నువ్వు పుట్టి అప్పుడు మందిరానికి పంపుతాను, బాప్తిసం కూడా ఇప్పిస్తా. అరే నేను పుట్టేయటమేదా? దేవుడు తప్పనిసరిగా నీ కుమారుడిని ఇస్తాడు, ప్రార్థన చేస్తాం అంటే, అయితే నేను తప్పనిసరిగా బాప్తిసం ఇప్పిస్తాను నా భార్యకి అన్నాడు. అమ్మాయి అనుకోకుండా గర్భవతి అయింది. అది వాడు శౌర్యగానిగా ఉంది. ఇప్పుడు డమ్ములు కొడుతున్నారు, వాళ్ళు కంజర్లు కొడుతున్నారు, అల్లిలో చెబుతున్నారు. ఎన్ని నెలలు ఉంటారు వీళ్ళకి? 11వ నెల, సంవత్సరం కూడా రాల. ఆయన మందిరం తిరుగుతున్నాడు. నేను అడగలేదు యేసుబాబుని, మరేంటయ్యా బాప్తిసం ఇస్తా అన్నావు కదా అని. ఆయనే ఫోన్ చేశాడు, అయ్యగారు రేపు పండక్కి అమ్మాయికి బాప్తిసం ఇచ్చేసేయండి, మేము సిద్ధపడ్డాం అన్నాడు. అమ్మాయి వచ్చింది, వాక్యం ఉంది, వాక్యానుసారంగా మరి బాప్తిసం తీసుకుంది. దేవుడు కూడా చేశాడు కదా అద్భుతాలు. నిజంగా అమ్మాయికి కూడా మరి వైదేహిక బలహీనతలు వచ్చినాయి. మరి వీడికి అన్నప్రాసం జరిగేటప్పుడు చాలా ఊరు మొత్తాన్ని పిలిచారు, ఘనంగా చేశారు. అన్నీ దేవుడు అన్నిటిలో కూడా కుటుంబాన్ని మరి ఉన్నతంగానే ఉంచాడు, లక్ష్యం ఉంచాడు. దేవుడు మన పట్ల ఎంత లక్ష్యం ఉంచితే మనం ఏం చేసాం? లక్ష్య పెట్టక శనివారాలు ఆదివారం కూడా మానేస్తున్నాం. అది వీళ్ళకే కాదు, ఎవరికైనా మంచిది కాదు. ఏమ్మా, మిగిలిన రోజులు కుదిరినా కుదరకపోయినా విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించాల్సిందే, ఇందులో తిరుగులేదు. శనివారం తప్పనిసరిగా రావాల్సిందే, పరిశుద్ధాత్మ కూటం కూడా ఉంటుంది. ఆదివారం ప్రభు భోజనంలో పాల్గొనవలసిందే. ఈ రెండు తప్పనిసరి. లక్ష్యం ఉంచాలి. ఎంత పనులున్నా సరే అవి మానుకొని, అయినా మనకు 5 కాడ నుంచి 7:30 లోపు అయిపోతుంది. 8:00 మీరు ఇంటికి వెళ్ళొచ్చు, టిఫిన్లు చేసుకోవచ్చు, ఏడకైనా పనులకి వెళ్ళొచ్చు. అందుకంటే ఉదయాన్ని పెట్టడం. దేవుని కార్యములు మర్చిపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుని కోపం వస్తుంది. నేను ఇంతగా వారిని ప్రేమించి వారి యందు లక్ష్యం ఉంచి నేను ఇంతగా వారికి సహాయం చేసి కాపాడుతూ ఉంటే వీళ్ళు ఆ విధంగా లెక్కలేని విధంగా జీవించొచ్చా అని ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు తెలుసా? దావీదు గారు రాస్తాడు 28వ కీర్తన 5వ వచనం, వారు యెహోవా కార్యములను లక్ష్య పెట్టలేదు కావున ఆయన వారిని నిర్మూలన చేయును. ఎంత భయంకరమైన మాట! కాపాడిన దేవుడే, ప్రాణం పెట్టిన దేవుడే, ప్రాణం పోసిన దేవుడే లెక్కలేని విధంగా బ్రతికేస్తే, కోపం తెప్పిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, తప్పనిసరిగా రండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. ఇసాకు అబ్రహాము కుమారుడని, యాకోబు ఇసాకు కుమారుడని వాక్యం చెబుతా ఉంది. మరి ఆదాము ఎవరు కుమారుడని చెప్తుంది వాక్యం? ఏమ్మా, ఎవరు రాశారు? ఎవరు రాశారా? వంశావాళ్ళు రాసింది ఇద్దరే, సువార్తికులు ఇద్దరు వంశావళి రాశారు. మత్తయ్య గారు పైనుంచి రాసుకొచ్చాడు, అబ్రహాం కాడ నుంచి. లోకా గారు కింద నుంచి పైకి వచ్చాడు. 3వ అధ్యాయము లాస్ట్ వచనం 38 లాస్ట్లో ఉంటుంది. ఆదాము దేవునికి కుమారుడు. మట్టితో చేయబడిన ఆదాముని దేవుడు తనకు కుమారుడుగా చూసుకున్నాడు.
నువ్వు దేంతో చేయబడ్డావు? నేను చేసేబడ్డావు. రుద్ది చూడండి కాంతి. రుద్ది చూస్తే మట్టి వచ్చును. ఎన్ని సబ్బులు వాడినా సరే, తర్వాత సబ్బు అంతా అరిగిపోయినా సరే, మళ్ళీ రుద్దుము మట్టి వచ్చును. మట్టి వాళ్ళం మనం. కానీ మన మట్టి లాంటి మనల్ని తన బిడ్డలుగా దేవుడు చూస్తూ ఉంటే మనకేమో లక్ష్యం ఉంటల్లా, ప్రేమ అలుసుగా అనిపిస్తుంది. ఏమ్మా, అరే ఒంటరిగా ఉంటాడని అవమును చేసి జత చేసి దేవుని తోట అయిన ఏదేనిలో పెట్టి చల్లబూటాల ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లా. దేవుడు చెప్పిన మాట పెడచెవిని పెట్టి అవిధేయులై శాపగ్రస్తులై మరణాన్ని తెచ్చుకున్నారు. మీ కర్మ మీరు పడండి, మీరు చేతులా తెచ్చుకున్నారు, నేను మాత్రం ఏం చేస్తాను అల్లా పాపం. కృప కలిగిన దేవుడు రక్షణ వాగ్దానం చేసి స్త్రీ సంతానంగా పుడతానని చెప్పి స్త్రీ సంతానంగా పుట్టి పాప విమోచన క్రయధనం చెల్లించి మరణంలోంచి జీవంలోకి దాటించాడు. ఇంత కార్యాన్ని ఎవరు చేస్తారా? ఎవరు చేయగలరు? దేవుడు లక్ష్యం ఉంచి చేశాడు. అయినా కూడా మనకి సాకులు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. దేవుడికి ఏం పని ఉంది? సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన, దేవదూతలు స్తుతిస్తూ ఉంటారు. ఆయనదేం పోయింది అంటారా? నోవహు కుటుంబం మీద లక్ష్యం ఉంచి ఆ జలప్రలయం నుంచి తప్పించి కాపాడి పోషించి ఆ కుటుంబాన్ని రక్షించి ఆ సంతతి నుండి అబ్రహాము నుండి ఇస్సాకును, ఇస్సాకు నుంచి యాకోబును, యాకోబు నుంచి 12 గోత్రాల ప్రజలు ఇజ్రాయేలు తీసుకొచ్చాడు దేవుడు. వృద్ధి చేశాడు దేవుడు. తన ప్రజానీకంగా చేసుకున్నాడు దేవుడు. ఇజ్రాయెల్ దేశము అన్నిట్లో కన్నా చిన్న దేశం. 126 చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. కానీ అన్ని దేశాలు, రష్యా అన్నిటికన్నా పెద్దది. మాస్కో ముఖ్య పట్టణం వాళ్ళది. వీళ్ళందరూ ఏకమై ఇజ్రాయెల్ దేశం మీదకి ఎందుకు దండయాత్రలు, ఇరాకు వీళ్ళందరూ ఎందుకు దండయాత్ర చేయాలి? ఏముంది అక్కడ? పాత యెరూషలేము, కొత్త యెరూషలేము ఉంది అక్కడ. కొత్తూరు పాతూరు లేక మనలో అక్కడ ఉంది. అక్కడ పాతూరు వెళ్తే ఏం కనపడుతుంది? అన్నీ పడిపోయినవి రాళ్ళు గుట్టలు కనపడతాయి. కొత్త అట్లో కొత్త యెరూషలేములు కంది బిల్డింగ్లు కనపడతాయి. అవి ఏమంత గొప్ప ఏం కాదు. మరి ఎందుకు వీళ్ళకు గొడవ? అందరూ కలిసి యెరూషలేం మీదకి, ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఎందుకు వస్తున్నారు? ఎందుకు కావాలంటున్నారు దాన్ని? అది చరిత్ర కలిగినటువంటి పట్టణం, సామాన్యమైంది కాదు. చూడటానికి సామాన్యమైంది. మనకి పైన ఉంది. 52 సార్లు దండయాత్ర చేశారు. బెత్లెహేం యెరూషలేం మీద 52 సార్లు దండయాత్రలు చేశారు. అస్సూరీలు, నెబుకద్నెజరు, బబులోనోళ్ళు, నెబుకద్నెజరు వీళ్ళందరూ కూడా యుద్ధం చేశారు. యెరూషలేమును కూల్చేశారు, మందిరాలను పడగొట్టారు. 52 సార్లు వచ్చి నేలమట్టం చేశారు. ఏముంది అక్కడ? అయినా వస్తున్నారు. మాకు ఆ స్థలం కావాలి. ఏందయ్యా గొడవ అంటే, మాకు ఆ స్థలం కావాలి, ఇది మా పూర్వీకులది, మా ఆస్తి. ఆ విధంగా ఇప్పటికీ తెగటం లేదు. దేవుడు ఇప్పుడు కనానీ అందరూ ఉన్నారు. తెగలు చాలా తెగలు ఉన్నాయి. 7 జాతులు ఉన్నాయి అక్కడ, బలమైన జాతులు. వాళ్ళు ఎల్లగొట్టెలకి ఇచ్చాడు. మాదంటారు వాళ్ళు. అక్కడ ఏం కట్టారు? మందిరం కట్టారు. మందిరం మాకు కావాలి. ఆయన మా నానే,
అబ్రహాం గారు మా నానే, అబ్రహాం సమాధి మాదే. ఉం? ఎన్ని దేశాలు ఉన్నా కూడా అవి రావట్లా. దేవుడు తన ప్రజానీకంగా చేసుకొని ఎంతగా కాపాడితే సనుగుళ్ళు, విరోధంగా మాట్లాడటము, తిరుగుబాటు చేయటము, లెక్క చేయకపోవటము, దేవుని పట్టించుకోకపోవటము, ఏమ్మా మాటి మాటికి అలగటం, ఇసికించటం, సనగటం, ఎంత ఘోరమైన పనులు చేశారు. అందుకే వాగ్దాన భూమికి చేరలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము ఇంకొకటి ఉంది, పైన యెరూషలేము ఉంది. దాంట్లో చేరాలంటే దేవుని లక్ష్యం ఉంచాలి, లేకపోతే చేరలేరు. దేవుని నూతన యెరూషలేము దిగి వస్తుంది, పట్టణం, పరలోక పట్టణం, పరలోకం నుంచి నూతన యెరూషలేము దిగి వస్తుంది. దాంట్లో ప్రవేశించాలంటే ఎట్టబడితే అట్ట బతికితే కాదు, ఎట్టబడితే అట్ట జీవిస్తే కాదు. మన కోసం దేవుడు గృహాలు ఏర్పాటు చేస్తున్నాడు అక్కడ. ఏమ్మా సొలొమోన్ని రాజుగా చేశాడు. బాల్యంలో, చిన్న వయసులో అసలు నాది కావాల్సింది కానీ వాడికయింది అన్నాడు అదోనియా, అగ్గీతు కొడుకు. వచ్చి అన్నాడు, యెహోవా వల్ల అనుగ్రహించబడింది, రేపు చెబుతాను ఎవరన్నా దాని గురించి. దేవుడు మనకి ఏ విధంగా సహాయకుడు అన్న అంశం రేపు చెప్తాను. వాతావరణం బాగుండి మీరు అందరూ వస్తే వస్తాయి, ఊరులు వస్తాయి, పిడుగులు పడతాయి, ఏం కాదు. దేవుని బిడ్డలకి ఏం కాదు, నమ్మకంగా ఉండండి. తర్వాత జ్ఞానం కావాలన్నాడు, జ్ఞానం ఇచ్చాడు, అనుగ్రహించాడు, వర్ణింపశక్యంగానంత. ఎలా ఉండాలి? దేవుని లక్ష్య పెట్టాలి కదా. దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై ఏంటి పని అని సొలొమోను అడిగితే సొలొమోను హృదయం దేవుని నుంచి తొలగిపోయిందంట. రాజుల గ్రంథంలో రాస్తాడు, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే 9-10 వచనాలు. చెడు నడత నడిచాడు, యథార్థత లేదు, దేవుడు ఇన్ని చేశాడు, ఎలా మనం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఎలా అన్న భయభక్తులు లేవు. ఇంటికాడ పనులు ఉన్నాయి, ఇంటికాడ వాళ్ళు రానియట్లేదు, చాలా ఎడదగన పనులు ఉన్నాయి. రేపు దేవుళ్ళ దూతలు వచ్చి పరలోక రాజ్యం తీసుకెళ్ళేటప్పుడు అమ్మ నాకు చాలా పనులు ఉన్నాయి అంటావా? ఎడబడితే మాకు ఘోరం అది. హృదయం తొలగిపోయింది కాబట్టి దేవుడు అన్నాడు, నీ రాజ్యం ఉండదు, రాజ్యం తీసేస్తానన్నాడు. 2 ముక్కలు అయిపోయింది రాజ్యం కదా. దాసులకి ఇచ్చాడు, యెరోబాముకి ఇచ్చాడు. యెరోబాము సొలొమోను దగ్గర పనిచేశాడు, అలాంటి వాడికి ఇచ్చాడు. ఏమ్మా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని మీద కోపంతో కాదురా, దేవుని లక్ష్యం ఉంచండి. అసలు మనం ఏ పాటి వాళ్ళమని, ఎంత నిజాయితీ పరులని, ఎంత పవిత్రమైన వాళ్ళమని దేవుడు మన ఎందు లక్ష్యం ఉంచుతున్నాడు. ఆయనే లక్ష్యం వస్తుంటే మనకేం దొబ్బిడాయి లక్ష్యం ఉంచటానికి, దేవుని సన్నిధికి రావటానికి? రాలేకపోతున్నాం. అది మంచిది అనిపించుకోదండి. ఇకనైనా ప్రవర్తన దిద్దుకొని రండి, దేవుని సన్నిధికి రండి, లక్ష్యం ఉంచండి, స్తుతించండి, కృతజ్ఞత కలిగి ఉండండి, మేలు పొందండి. అంతేగాని దేవుని కోపం తెప్పించి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోమాకండి. వాడిని కొట్టారు, బట్టలు అన్ని లాగేశారు, కొరప్రాణంతో పడి ఉన్నాడు. వెళ్తున్నారు, ఒక్కడు కూడా జాలిపడ్డా? ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎవడన్నా లక్ష్యం ఉంచాడా? ఆ సమరయ్య వచ్చాడు. ఆ సమరయ్యుడు వచ్చి లక్ష్యం ఉంచి వాడి గాయాలు కడిగాడు కదా. నూనెతో ద్రాక్షారసంతో గాయాలు కడిగి తన గాడిద మీద ఎక్కించుకొని పూటవీళ్ళ కాడికి తీసుకెళ్ళి వాడు పరామర్శించి వాడికి కావాల్సిన ఏర్పాట్లు చేసి 2 దేనారాలు ఇచ్చి మళ్ళీ నేను ఇస్తానని వాడిని ఆదుకున్నాడు, జాలి చూపించాడు. ఎవరా మంచి సమరయుడు? యేసుప్రభు వారి కన్నా సహాయం చేసేవాళ్ళు, లక్ష్యం ఉంచేవాళ్ళు ఎవరున్నారు? మరి యేసయ్యని ఎందుకు లక్ష్య పెడతలేదు? మీరు దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నారు? మీ దేవుడిచ్చిన పిల్లలే బురువు అయ్యారా?
ఆటంకం అయ్యారా? దేవుని దీవెనలు మనకు ఆటంకంగా నిలుస్తున్నాయా? వద్దురా అమ్మా, మీకు అర్థం కావట్లేదు. దేవుని చేతిలో పడదు మామూలుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. భయంకరం ఎబ్రీలతో చెప్పాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు చేసిన మేళ్ళు మరవకోకుండా లక్ష్యం ఉంచండి. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు దేవుని రండి. ఊపిరితో గాలి గట్టిగా ఇస్తే అసలు వచ్చిద్దా, రోడ్డు దాటిద్దా లేదా అనుకున్న ధనం వస్తుంది. ఆ నుంచి రోజు ఊక్కుంటా స్మార్ట్గా ఉందా? అప్పుడేమో బొద్దుగా ఉంటే అందం. మమ్మీ మమ్మీ మోడర్న్ బెడ్ అనేవాడు అప్పుడు. ఇప్పుడేముంది, పిల్లల్ని వేసుకొని, ఇద్దరు పిల్లల్ని వేసుకొని వచ్చి అటు మోసుకొని వెళ్తుంది. దేవుని సన్నిధికి రావాలన్న ఆసక్తి, మనసుంటే మార్గము ఉంటుంది అని పెద్దలు సామెతలు చెప్పారు. రావాలి అనుకుంటే ఏది ఆటంకం కాదు. ఎక్కడికి వెళ్ళట్లేదు మనం, అన్ని చోట్లకి వెళ్తానే ఉన్నాం. కాబట్టి అలా ఉండొద్దని, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని, మన పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని లక్ష్యం ఉంచుతున్నాడని, ఆయన చేసిన పనులు బట్టి అని అర్థం చేసుకొని దేవుని సన్నిధిని అలక్ష్యం చేయక దేవుని సన్నిధికి వచ్చి దీవెనలు పొందాలని నేను తెలియజేస్తూ ఈ మాటలే ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక.